హాయ్ అండి అందరికీ ఈరోజు బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాము. బేబీ కార్న్ శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను. దాంట్లో సాల్ట్, కారము, పసుపు, మసాలా క్లిప్ మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కలిపేసేయాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ 3 స్పూన్లు వేస్తున్నాను. అది కూడా కలిపి పట్టించేసి కొంచెం వాటర్ పోయాలి. బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని చిన్న చిన్న పకోడీలాగా వేసుకుని వేపేసుకుని పక్కకు ఉంచుకోవాలి. ఈ మంచి కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రైడ్ రైస్. ఎప్పుడు బిర్యానీలే కాకుండా ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరే కళాయి తీసుకుని ఆయిల్ వేసుకున్నాను. దానిలో వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసాను. క్యారెట్ వేసాను. ఇవన్నీ బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా సిమ్లో మీద పెట్టుకుని వేపుకోవాలి. బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా చక్కగా వేపుకోవాలి. మసాలా వేసాను. ఇవన్నీ కూడా చక్కగా పట్టించేసేయాలి. రైస్ 2 డబ్బాల రైస్ వండి పక్కకు ఉంచుకున్నాను. చల్లారి పెడతాను. కొద్దిగా చల్లారితే బాగుంటుంది. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసాను కొద్దిగా. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఈ మసాలాలు ఈ రైస్ చక్కగా పట్టించేసేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా బయట కొనకుండా మనం ఇంట్లో చేసుకుని పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన ఇంట్లో ఇంటిల్లిపాది అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్. అడుగు పట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు బేబీ కార్న్ వేపుకుని పక్కకు ఉంచుకున్నాం కదా, అవన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేశాను.